Hi, this is Ravi from Precision Academy. Today I will explain how to identify idioms. ఈ idioms మనము చూస్తూనే ఎలా గుర్తుపట్టాలి ఇది idiom అనేసి దాని గురించి ఒక 3 క్యారెక్టరిస్టిక్స్ చెప్పి ఒక ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్, idioms don't mean what they say. The meaning does not depend on the meaning of the component words. ఒక్కొక్క వర్డ్ చూస్తే ఒక డిఫరెంట్ మీనింగ్ వస్తుంది, అంతా కలిపి చూస్తే ఒక డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఎలా ఉంటుందంటే అది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. టు గెట్ దట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆర్ ప్రమోషన్ యూ వుడ్ హ్యావ్ టు గ్రీజ్ వన్స్ పామ్స్. ఆ రకమైన జాబ్ లేకంటే ప్రమోషన్ రావడానికి what you have to do, you have to grease one's palms. ఈ grease అంటే ఏంటి? a thick oily substance used as a lubricant. ఒక మనము మెకానిక్ షాపుల్లో చూస్తుంటాం కదా, ఒక గ్రీజ్ డబ్బాలని ఉంటాయి, చేతులకంతా అంటుకుంటుంటాయి, వాళ్ళకి బట్టలకంతా పూసుకొని నల్లగా ఉంటారు. సో అదనమాట గ్రీజ్ అంటే, కొంచెము లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది అది. పామ్ అంటే ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్ ఫ్రమ్ యువర్ రిస్ట్ టు ది బేస్ ఆఫ్ యువర్ ఫింగర్స్. అంటే ఒక అరచేయి పామ్ అంటే. ఈ గ్రీస్ తీసుకొని అరచేతికి పూయడం. గ్రీస్ వన్స్ హ్యాండ్స్ అంటే పామ్స్ అంటే లిటరల్ మీనింగ్ వచ్చి టు అప్లై థిక్ ఆయిలీ సబ్స్టెన్స్ టు వన్స్ పామ్. బాగా ఒక పని కావాలనుకోండి, మీకు ప్రమోషన్ కావాలి, ఒక గ్రీస్ డబ్బా తీసుకొని అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గారికో లేకంటే బ్యూరోక్రాట్కో లేకుంటే ఏదో ఆఫీసర్కో ఎవరికొకరికి చేతికంతా గ్రీస్ పూసేశారనుకోండి, పని అయిపోతుంది. అదనమాట లిటరల్ మీనింగ్. అలా అవుతుందండి, కొట్టి పంపించేస్తారు సెక్యూరిటీని పిలిచి, ఏంట్రా ఇడంతా చేతులు ఖరాబ్ చేసాడని. ఫిగరేటివ్ మీనింగ్ అంటే ఇడియం మీనింగ్ ఏంటి? రియల్ మీనింగ్ టు గివ్ బ్రైబ్స్ టు సంబడి. అప్పుడే కొంచెం స్మూత్గా పనులు అవుతాయని చెప్పడానికి గ్రీస్ వన్స్ హ్యాండ్, స్మూత్గా అవుతాయి కదా, గ్రీస్ పెట్టుకుంటే ఫ్రిక్షన్ తగ్గుతుంది, అది మీనింగ్ అక్కడ. అంతేగాని గ్రీస్ డబ్బా తీసుకుపోయి అంతా గ్రీస్ కొనుక్కోపోయి వాళ్ళకి పూసేసేది కాదు. ఏదంతా పరమానందయ్య గారి శిష్యులు అర్థం చేసుకున్నట్టు అనమాట అది. కాబట్టి దాని ఫిగరేటివ్ మీనింగ్ అనేది వేరుంది. అంటే కాంపోనెంట్ మీనింగ్ ఒకటి ఉంది, కలిపితే మీనింగ్ ఒకటి ఉంది. అంటే ఇది ఇడియం. ఇడియం యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఇది ఒక. ఇప్పుడు సెకండ్ చూస్తాం. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లాగా అనిపిస్తాయి కొన్ని ఇడియమ్స్. కెన్ సీమ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఎలాగా? హీ స్టిల్ కుడ్ంట్ వాచ్ ది వీడియో వితౌట్ గెటింగ్ ఎ లంప్ ఇన్ హిస్ థ్రోట్ అండ్ హీ వాజంట్ ది ఓన్లీ వన్. అంటే ఆ వీడియో చూస్తున్నప్పుడు వితౌట్ గెటింగ్ ఎ లంప్ ఇన్ హిస్ థ్రోట్ చూడలేదు. అండ్ హీ వాజంట్ ది ఓన్లీ వన్. చాలామందికి అలా అయింది ఆ వీడియో చూసినప్పుడు. ఏంటది లంప్ ఇన్ హిస్ థ్రోట్ అంటే? హెల్త్ కేర్ కాంటెక్స్ట్ తీసుకోండి. ఒక గూగుల్కి వెళ్ళి లంప్ ఇన్ ది థ్రోట్ అని పెట్టండి. ఫీలింగ్ ఎ లంప్, బంప్ ఆర్ స్వెల్లింగ్ ఇన్ యువర్ థ్రోట్ వితౌట్ హ్యావింగ్ అన్ యాక్చువల్ లంప్ ఈజ్ నోన్ యాజ్ గ్లోబస్ సెన్సేషన్. హెల్త్ కేర్కి వెళ్తే ఒక డెఫినేషన్ కనిపిస్తుంది హెల్త్ కేర్ కాంటెక్స్ట్లో. ఒక బల్జ్ లాగా ఒక లంప్ థ్రోట్లో ఉందనుకోండి, ఎందుకు అలా ఉంటుంది? ఒకవేళ నిజంగా ఉందా లేకుండా ఉన్నట్టు అనిపిస్తూ ఉందా? సో ఈ రకమైన ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా డిఫైన్ చేస్తాడు లంప్ ఇన్ ది థ్రోట్ అనేది? హెల్త్ కేర్ కాంటెక్స్ట్లో అలా రాశారు. అది ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అది సరిపోదు కదా. స్టిల్ కుడ్ంట్ వాచ్ ది వీడియో వితౌట్ గెటింగ్ ఏ లంప్ అంటే వీడియో చూస్తే గొంతులో లంప్ ఎందుకు వస్తుంది? అందరికీ ఆ హెల్త్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వేరే ఈ వాస్ నాట్ ది ఓన్లీ వన్ అన్నారు కాబట్టి. అంటే ఇట్ షుడ్ నాట్ బి అండర్స్టూడ్ ఫ్రమ్ హెల్త్ కేర్ కాంటెక్స్ట్. ఎలా అర్థం చేసుకోవాలి? ఫిగరేటివ్ మీనింగ్ తీసుకుంటే ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ఎమోషన్ దట్ మేక్స్ స్పీకింగ్ డిఫికల్ట్. ఒక గొంతులో ఏదో అడ్డపడ్డట్టు చాలా ఎమోషనల్ అయ్యామనుకోండి, మనకు నోట్లో నుంచి మాట రాదు. అలాగా ఎమోషన్స్ ఎక్కువైపోయినప్పుడు గొంతులో స్ట్రక్ అయినట్టు, గొంతులో నుంచి మాట బయటికి రాకుండా ఎలా అయితే ఆ మజిల్స్ అన్ని కదిలితే కదా మాట వస్తుంది. అక్కడంతా చాలా ఒక రకమైన బాధ కానీ, ఒక రకమైన హై ఎమోషన్స్,
ఉన్నప్పుడు మనం మాట్లాడలేం, గొంతు గాద్గిదమైంది అంటారు తెలుగులో, అలా అవుతుందన్నమాట. దట్ ఈస్ ది కాంటెక్స్ట్. సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లాగా అనిపించింది అనుకోండి, అది కూడా ఈడియం అయి ఉంటుంది. Idioms are often phrasal verbs. Phrasal verbs can be literal or figurative. Phrasal verbs కూడా లిటరల్గా కానీ ఫిగరేటివ్గా కానీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us స్టడీ పిక్డ్ అప్. ఇదొక ఐ పిక్డ్ అప్ ది బ్యాగ్. ఇన్ దిస్ కేస్ పికప్ అంటే ఏంటి, లిటరల్ మీనింగ్ అనమాట. అంటే పిక్ అంటే తీసుకోవడము, అప్ అంటే పైకి తీసుకున్నాడు బ్యాగ్ని. అది ఒక ఆబ్జెక్ట్, ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్, దాన్ని లిఫ్ట్ చేసాం, పిక్డ్ అప్ ది బ్యాగ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం, షీ పిక్డ్ అప్ సమ్ స్పానిష్ ఇన్ మ్యాడ్రిడ్. సో స్పానిష్ కింద ఎక్కడో ఉంటే చేత్తో పట్టుకొని పైకి లిఫ్ట్ చేస్తారా? లాంగ్వేజ్ని ఎట్లా లిఫ్ట్ చేయొచ్చా మనము? ఇక్కడ ఫిజికల్ మీనింగ్ తీసుకోవడానికి లేదు. ఫిగరేటివ్ మీనింగ్ ఏంటి? టు లెర్న్ సంథింగ్. షీ లెర్న్డ్ సమ్ స్పానిష్ ఇన్ మ్యాడ్రిడ్, అది మీనింగ్ అనమాట. అంతేగా, అది పిక్డ్ అప్ అంటారు దాన్ని. ఒక ఫిగరేటివ్ సెన్స్లో వాడుతున్నారు ఇక్కడ. సో ఫ్రేజల్ వర్బ్స్లో ఫిగరేటివ్ సెన్స్లో వాడితే ఎలా ఉంటుంది ఈడియం? ఇలా ఉంటుంది. సో ఒక 3 రకాలవి మనం గమనించాము. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉన్నట్టు కానీ, లేకంటే ఆ కాంపోనెంట్ మీనింగ్ వేరు, కంబైన్డ్ మీనింగ్ వేరు ఉండడం కానీ, ఇట్లా ఫ్రేజల్ వర్బ్స్ ఉండడం కానీ 3 రకాలుగా మనకి ఈడియమ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు రియల్ లైఫ్లో ఒక ఈడియం, ఒక ప్యాసేజ్ తీసుకొని దాంట్లో ఈడియమ్స్ కనిపిస్తాయా? ఎక్కడైనా కనిపిస్తాయి. మనం చదువుతూ ఉంటాం, రోజు ఎంతో కొంత ఇంగ్లీష్ చదవాలి. ఇంగ్లీష్ ఎంత ఎక్కువ చదివితే అంత బాగా వస్తుంది మనకి. ఎంత ఎక్కువ మాట్లాడితే, ఎంత ఎక్కువ రాస్తే అంత బెటర్. ఈ ప్రాసెస్లో భాగంగా మనము మంచి ఇంగ్లీష్ చదవాలి. ఏదంటే ఆ ఇంగ్లీష్ కాదు. సో టోర్నమెంట్ ఆఫ్ ది అండర్ డాగ్, ది హిందూ, జూలై 12, 2016. ఈ ఎడిటోరియల్ చదివి దీంట్లో ఏమన్నా ఈడియమ్స్ వచ్చింటే వాటిని డిస్కస్ చేస్తాం ఇప్పుడు మనం. సచ్ ఈస్ ది నేచర్ ఆఫ్ నాకౌట్ టోర్నమెంట్ ఇన్ ఫుట్బాల్ that it is not the team with the most gifted personnel or the finest style of play that necessarily trumps in the end. Such is the nature of knockout tournament. In knockout tournament nature ఎలా ఉంటుంది ఫుట్బాల్లో? It is not the team with the most gifted personnel or the finest style of play. అంటే మోస్ట్ గిఫ్టెడ్ పర్సనల్ ఉన్నారనుకోండి ఆ టీంలో, గ్రేటెస్ట్ ప్లేయర్స్, తర్వాత బెస్ట్ స్టైల్ ఆఫ్ ప్లే ఉంది, వాళ్ళు గెలుస్తారు, అలా చెప్పలేం. ఆ ట్రంప్ ఇన్ ది ఎండ్ బెస్ట్ ప్లేయర్స్ ఉన్న, బెస్ట్ స్టైల్ ఉన్న వచ్చేస్తుంది అని చెప్పలేం. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ నాకౌట్ టోర్నమెంట్ అనమాట ఫుట్బాల్లో. ఆఫన్ ది ట్రోఫీ ఈజ్ లిఫ్టెడ్ బై ది సైడ్ దట్ నోస్ బెస్ట్ హౌ టు సర్వైవ్. ఆ సిచ్యువేషన్, ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో ఎలా సర్వైవ్ కావాలో తెలిసిన టీమే సక్సీడ్ అవుతుంది. పోర్చుగల్ డిడ్ నాట్ ప్లే ది ప్రెటియెస్ట్ ఫుట్బాల్ అట్ యూరో 2016, నార్ డిడ్ ఇట్ పోసెస్ ది మోస్ట్ టాలెంటెడ్ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్, బట్ ఇట్స్ రిజాల్వ్ అండ్ ఆర్గనైజేషన్ వర్ సెకండ్ టు నన్. అంటే పోర్చుగల్ ప్రెటియెస్ట్ ఫుట్బాల్ ఆడలేదు యూరో 2016లో. అలాగే మోస్ట్ టాలెంటెడ్ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ కూడా లేరు. కానీ ఏమున్నాయి వాళ్ళకి? రిజాల్వ్ అండ్ ఆర్గనైజేషన్ వర్ సెకండ్ టు నన్. వాళ్ళ రిజాల్వ్, వాళ్ళ ఆర్గనైజేషన్. సెకండ్ టు హూమ్? నన్. అంటే మామూలుగా సెకండ్ టు సో అండ్ సో అన్నాం అనుకోండి, ఆ సో అండ్ సో ఫస్ట్, వీళ్ళు సెకండ్ అని. ఇక్కడ సెకండ్ టు నన్ అంటున్నారు. అంటే నన్ ఫస్ట్, నువ్వు సెకండ్. నన్ అంటే ఎవరు లేరు అంటే నీ పైన ఎవరూ లేరు అని అర్థం. దాని మీనింగు ఇన్కంపారబుల్, మ్యాచ్లెస్, అన్పారలల్డ్, పర్ఫెక్ట్, సుప్రీం. ఎందుకు? నీ పైన ఎవరు లేరు, నువ్వే అందరికంటే పైన ఉన్నావు అని ఇండైరెక్ట్గా చెప్పడానికి ఇలా ఫిగరేటివ్గా చెప్తాం మనం. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. అది సెకండ్ టు నన్ అంటే అది ఒక ఇడియం. సో ఎయిడర్స్ ఎక్స్ట్రా టైమ్ విన్నర్ అగైనెస్ట్ ఫ్రాన్స్ in what was a door final in Paris
gave the Iberian nation its first major international trophy, ending the pain of 5 semi-final exits and 1 runner-up finish in global competitions. ఎంత పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ రాశారు చూడండి. ఈ సింపుల్ సెంటెన్స్లు రాస్తే అంత బ్యూటీ ఉండదు, అందుకోసం ఇలాగా రాస్తుంటారు. ఇక్కడ ఈడర్స్ ఎక్స్ట్రా టైం విన్నర్, ఫ్రాన్స్కి ఎక్స్ట్రా టైం దొరికింది లాస్ట్లో. ఇన్ వాట్ వాజ్ ఎ డోర్ ఫైనల్ అంటే చాలా సీరియస్ ఫైనల్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ టైప్ ఫైనల్. అది గేవ్ ది ఐబీరియన్ నేషన్ అంటే గ్రీక్ రోమన్ ట్రైబ్స్ ఇప్పుడున్నది, అది వచ్చేసి పోర్చుగల్, స్పెయిన్, గిబ్రాల్టర్ ఈ దేశాలన్నమాట. ఈ ఐబీరియన్ నేషన్ ఇది అంటే ఇక్కడ ప్రతిసారి పోర్చుగల్ అనకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వాడాలి మనం పేరు. గేవ్ ది ఐబీరియన్ నేషన్ ఇట్స్ ఫస్ట్ మేజర్ ఇంటర్నేషనల్ ట్రోఫీ, ఫస్ట్ వచ్చింది ఎప్పుడు, ఎండింగ్ పెయిన్ ఆఫ్ 5 సెమీఫైనల్ ఎగ్జిట్స్. 5 సెమీఫైనల్స్కి వెళ్ళారు, ఓడిపోయారు. ఒక దాంట్లోనేమో రన్నరప్ వచ్చారు ఫైనల్స్కి వెళ్ళి. అది గ్లోబల్ కాంపిటీషన్లో వాళ్ళకి డ్రై రన్ నడుస్తుంది అని అర్థం. దేర్ ఈజ్ నో డినయింగ్ దట్ పోర్చుగల్ రోడ్ ఇట్స్ లక్. అంటే ఏంటి రోడ్ ఇట్స్ లక్ అంటే? అదొక వెహికలా? ఒక లక్ అనేది ఒక వెహికల్, రోడ్ అంటే ఒక వెహికల్ని కదా మనము రైడ్ చేస్తాము. ఈ లక్ అనేది, సో ఇక్కడ మళ్ళా ఒక ఫ్రేజల్ వర్బ్లో మనం చూసాం కదా, పిక్డ్ అప్ స్పానిష్, అలాగనమాట ఇది. రోడ్ ఇట్స్ లక్ అంటే ఒక లక్ని ఇమాజిన్ చేసుకోండి వెహికల్ లాగా, అప్పుడేమైంది వెహికల్ నిన్ను ముందరికి తీసుకుపోతుంది కదా, అలాగా రోడ్ వన్స్ లక్ అంటే ఏ ప్లేయర్ ఆర్ టీమ్ విత్ ఎనఫ్ లక్ టు విన్ ది గేమ్ అపార్ట్ ఫ్రమ్ దేర్ ఎఫర్ట్స్. వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు, దానికి తోడవుతుందన్నమాట ఈ లక్, అది ముందరికి తీసుకొని వెళ్ళిపోతుంది స్మూత్గా. సో పోర్చుగల్ రోడ్ ఇట్స్ లక్ అలాంగ్ ది వే అంటే డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ సంథింగ్, ఆ దారిలో, అలాంగ్ ది వే ఇక్కడికి రావడానికి ఉన్న దారి, అలాంగ్ ది వే ఒక దారి. ఇది మామూలుగా మళ్ళా ఒక హైవేనో ఒక రియల్ రోడ్డో ఫిజికల్ రోడ్డో కాదు, ఇట్స్ ఆల్ ఇమాజినరీ. అండ్ లక్ యాజ్ అ వెహికల్ ఈజ్ ఆల్సో ఇమాజినరీ. ఇది ఒక దారి అంటే గెలుస్తూ వచ్చారు కదా, దాన్ని ఒక దారి అనుకుంటే దానిపైన రైడ్ చేసిండేదానికి లక్ అనేది ఒక వెహికల్ లాగా పనిచేసింది అని అర్థం. సో ఇట్ ప్రోగ్రెస్ టు ది నాక్అవుట్ స్టేజ్ బై ది స్కిన్ ఆఫ్ ఇట్స్ టీత్, అంటే జస్ట్ బై ఏ నారో మార్జిన్. ఎందుకు అలా అంటారు? ఈ టీత్కి స్కిన్ ఉండదు, అది చాలా 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 మైక్రో లెవెల్లో ఉంటుంది. అంటే ఏమని, మామూలుగా బాడీకి స్కిన్ ఉంటుంది, చాలా థిక్ స్కిన్, వాటిల్ని రైనోస్ లాగా థిక్ స్కిన్, కొన్ని ఎలిఫెంట్స్ అలా ఉంటాయి, మనకు కొంచెం థిన్ స్కిన్ ఉంటుంది. టీత్కి స్కిన్ ఆల్మోస్ట్ ఉండదు. సో బై ది స్కిన్ ఆఫ్ ఇట్స్ టీత్ అంటే ఏమర్థం అంటే టీత్తో ఇలా లాగి కొరికేసి గెలిచారని కాదు, స్కిన్ వాడేసి అంత నారో మార్జిన్లో వాళ్ళు వచ్చేశారు. సో ఇట్ ప్రోగ్రెస్ టు ది నాక్అవుట్ స్టేజెస్ బై ది స్కిన్ ఆఫ్ ఇట్స్ టీత్ ఆఫ్టర్ ఫినిషింగ్ థర్డ్ ఇన్ గ్రూప్ ఎఫ్. ఇన్ని గ్రూప్స్లో వాళ్ళు ఒక గ్రూప్లో థర్డ్ వచ్చారు. ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ వాట్ వాస్ అన్డినయబుల్లీ ది ఈజియర్ హాఫ్ ఆఫ్ ది డ్రా. ఆ హాఫ్ డ్రాలో చాలా ఈజీ హాఫ్లో, దాంట్లో మళ్ళా ఎందుకు లక్ అని చెప్తున్నాము, ఒక గ్రూప్లో థర్డ్ వచ్చారు, మళ్ళా ఒక హాఫ్ తీసుకుంటే కూడా చాలా ఈజీ అన్నమాట. అండ్ ఓవర్ ది కోర్స్ ఆఫ్ ది 5 weeks వన్ ఓన్లీ 1 మ్యాచ్ ఇన్ రెగ్యులేషన్ టైం. రెగ్యులేషన్ టైంలో ఒకే ఒక మ్యాచ్ గెలిచారు 5 weeksలో, అంతా ఎక్స్ట్రా టైంలో గెలవడమే. సో దీన్ని బట్టి ఏంటి, ఏదో లక్తో అక్కడికి వచ్చారు, కంపల్సరీగా ఓడిపోతారు అనుకున్నారు. దట్స్ వై దే ఆర్ కాల్డ్ అండర్ డాగ్స్. సో ఏం జరిగింది ఈ అండర్ డాగ్స్కి? సో ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైం అంటే హ్యాపెనింగ్ ఓవర్ ది టైం, కోర్స్ ఆఫ్ టైం అంటారు. ఒక కోర్స్ అంటే ఏదో మీరు ఇప్పుడు ఇంగ్లీష్ కోర్స్ చేస్తున్నారు, అలాగే మెంటల్ ఎబిలిటీ కోర్సు, లేకంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మీద ఒక కోర్స్ ఉంది, అట్లాంటి కోర్స్ కాదు. కోర్స్ ఆఫ్ 5 weeks అంటే డ్యూరేషన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ యాజ్ హ్యాపెనింగ్ ఓవర్ ది పీరియడ్. ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైం అంటే ఓవర్ ది కోర్స్ ఆఫ్ 5 weeks అంటే డ్యూరింగ్ దీస్ 5 weeks అనే అర్థం, హ్యాపెనింగ్ ఓవర్ ది టైం.
బట్ ఆల్ దట్ విల్ మ్యాటర్ లిటిల్ ఇన్ ది ఫైనల్ అనాలిసిస్. మ్యాటర్ లిటిల్ అంటే అసలు పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఫైనల్ అనాలిసిస్లో అదంతా ఇంపార్టెంట్ కాదు. ది విక్టరీ కేమ్ యాజ్ స్వీట్ రిలీఫ్ ఫర్ పోర్చుగల్స్ కెప్టెన్ అండ్ టాలిస్మాన్ క్రిస్టియానో రొనాల్డో, who was stretched off the pitch in tears in the first half. ఈ టాలిస్మాన్ అన్నాడు అంటే ఒక మ్యాజిక్ చేసిన వ్యక్తి అన్నమాట ఇతను, క్రిస్టియానో రొనాల్డో. సో అతను ఏం చేశాడు, హీ వాజ్ స్ట్రెచ్డ్ ఆఫ్ ది పిచ్ ఇన్ టీయర్స్ ఇన్ ది ఫస్ట్ హాఫ్, కానీ సెకండ్ హాఫ్లో మ్యాజిక్ చేస్తాడు. అది ఇన్ టీయర్స్ అంటే ఏంటి, క్రయింగ్ అంటే ఏడుస్తున్నాడు అనమాట, ఏడ్చాడు ఫస్ట్ హాఫ్లో, అంత కొలాప్స్ అయిపోయాడు. సో అతను బయటికి తీసుకొచ్చేస్తుంటే ఏడ్చాడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి హీ వుడ్ ఎండ్ ది నైట్ సాబింగ్ ఆన్ హిస్ కొలీగ్స్ షోల్డర్స్, బట్ నాట్ ఫర్ ది రీజన్స్ హీ మే హ్యావ్ ఇమాజిన్డ్ అట్ దట్ స్టేజ్. ఆ టైంలో అది ఊహించి కూడా ఉండడు. అంటే సాబింగ్ ఆన్ హిస్ కొలీగ్స్ షోల్డర్స్, అతను అంత ఆనందంతో అలాగా ఉన్నాడని సాయంత్రం. సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము టెండూల్కర్ని తీసుకోండి, 3 వరల్డ్ కప్స్లో ఎంతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ గెలుస్తుంది, మన కప్ తీసుకొస్తాం అనుకొని రాలేదు. 4th మ్యాచ్ గెలిచారు అప్పుడు, 4th టైం అతను ఆడినప్పుడు. సో ఇట్స్ అన్ఇమాజినబుల్ ఫీలింగ్ అనమాట, సాబింగ్ ఆన్ హిస్ కొలీగ్స్ షోల్డర్స్, అలా ఉండేది అతనికి ఆ రోజు. సో హిస్ ఎఫర్ట్స్ ఇన్ పోర్చుగల్ సక్సెస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ డ్రాగ్డ్ ఇట్ టు ది ఫైనల్, అంటే ఒక్క ఒంటి చేత్తో లాక్కొని వచ్చాడు ఫైనల్కి దాన్ని రొనాల్డో. షుడ్ సిమెంట్ రొనాల్డోస్ లెగసీ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫుట్బాలర్స్ ఆఫ్ ఆల్ టైమ్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, నో డౌట్ అండి. ది గ్రేటెస్ట్ అనగలమా, మే నాట్ బి, బట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అనొచ్చు. సో పీలే ఉన్నాడు బెస్ట్ ప్లేయర్ అని, బెస్ట్ ప్లేయర్ ఎవర్. సో అలాగా కొంతమంది ఇంకా గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇతను కూడా వాళ్ళ స్థాయికి డిగో మెరడోనా, సో గ్రేట్ ప్లేయర్. సో అలాంటి లిస్ట్లకి క్రిస్టియానో రొనాల్డోని కూడా చేర్చచ్చు. ఆయన లెగసీని సిమెంట్ చేసిందనమాట. ఇది కూడా ఒక ఐడియామాటిక్. సిమెంట్ చేయడం అంటే కన్సాలిడేట్ చేయడము, సిమెంట్ అందుకే కదా పూస్తాం లాస్ట్లో. సో సిమెంట్ రొనాల్డోస్ లెగసీ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫుట్బాలర్స్ ఆఫ్ ఆల్ టైమ్. For France though, the loss came as a soul crushing blow. Soul crushing. ఇప్పుడు క్రష్ అయిపోయింది. ఏంటి, బాడీ క్రష్ అయిపోయిందా, అదొక బ్లో. మైండ్ కూడా క్రష్ అయిపోయిందా, సోల్ క్రష్ అయిపోయింది. అంత పెద్ద క్రష్ అనమాట. అంటే వాళ్ళు నలిగిపోయారు ఆ రోజు. ఎందుకు, యూరో 2016 was played in the shadow of the November terrorist attacks. In the shadow of అంటే in the situation when attention was influenced by something else. ఇండియాలో కూడా బాంబేలో అటాక్స్ జరిగాయి, తర్వాత మ్యాచ్ జరిగింది, గెలిచాం. అమ్మయ్య ఆనందం కలుగుతుంది, ఒక మర్చిపోతాం, కొంచెం ఈ బాధని మర్చిపోతాం అనమాట. అలాగా వాళ్ళు షాడో ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ ప్యారిస్ని మొత్తం షేక్ చేశాయి. అండ్ ది హోమ్ టీమ్ హ్యాడ్ కంటిన్యూల్లీ స్పోకెన్ ఆఫ్ హెల్పింగ్ హీల్ సమ్ వూండ్స్. ఎలాగోలాగా ఇది గెలిచి ఆ పుండు నయం కావడానికి, కొంత హీల్ చేయడానికి ట్రై చేస్తామని టీం కూడా చెప్పింది రిపీటెడ్లీ. అంత చెప్పి చాలా వీకెస్ట్ అపోనెంట్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఓడిపోవడం అంటే అన్ఇమాజినబుల్. అది క్రష్ అయిపోయారు వాళ్ళు, క్రష్డ్, సోల్ క్రషింగ్ బ్లో వాళ్ళకి. బట్ ఇట్ హ్యాపెన్స్, సీ దట్స్ ఆల్ ఈ స్పోర్ట్స్ అండ్ దట్స్ ఆల్ ఈజ్ లైఫ్, ఇట్ డూ హ్యాపెన్ సమ్ టైమ్స్. సో ఇది ఇలాగ ఎంత బాగా ఈ ఎడిటోరియల్లో ఎంత నీట్గా ఇడియోమాటిక్గా ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళు చెప్పదలుచుకునింది, అది మీరు అర్థం చేసుకున్నారు. సో ఇలాగా మీరు పేపర్స్లో ఎక్కడొచ్చినా కానీ అర్థం చేసుకోవాలి, ఇది ఇలా రాస్తున్నారు ఇడియోమాటిక్గా అని. అందుకు ఎగ్జామ్ ఓకే. You have to test yourself with 5 questions now. By the skin of one's teeth, okay, to take revenge, to apply full effort, cost almost nothing, very small margin. ఏంటి, స్కిన్ ఆఫ్ వన్స్ టీత్
ఆన్సర్ ఈస్ డి, వెరీ స్మాల్ మార్జిన్. టు రైడ్ వన్స్ లక్ అంటే ఏమి? టు డిసీవ్ సమ్వన్, టు గివ్ ఎ రైడ్ టు సమ్వన్, టు ఫైండ్ సక్సెస్ త్రూ లక్, టు గెట్ ఎ ఛాన్స్ టు రైడ్. Correct answer is C, to find success through luck. Second to none. It is secondary. It is the best. It is comparable. Nobody gets second. It is the best. B. సో నువ్వేం చేయాలి ఈరోజు అంటే, ఈరోజు చేయండి పని. రీడ్ టుడేస్ న్యూస్ పేపర్, ప్రిఫరబుల్లీ ది హిందూ తీసుకోండి. అండర్లైన్ అట్లీస్ట్ 5 idioms. మొత్తం పేపర్ చదివి 5 idiomsని ఐడెంటిఫై చేయండి దాంట్లో. అలాగా ప్రాక్టీస్ చేయాలి మనం. రోజు కొన్ని ఇడియమ్స్ని న్యూస్ పేపర్లో ఐడెంటిఫై చేయాలి మనం. హిందూ చదవడం అంటే ఏంటంటే, దీంట్లో ఎక్కడున్నాయరా ఇడియమ్స్ అనేది ఎతుకుతూ ఉండాలి. మన కళ్ళు దాని మీద పడతానే ఐడెంటిఫై చేయాలి. అండర్స్టాండ్ ది మీనింగ్ యూజింగ్ డిక్షనరీ ఆర్ గూగుల్ సెర్చ్. మీరు ఏదో ఒక రకంగా దాని మీనింగ్ ఐడెంటిఫై చేయండి. అక్కడ అర్థం కాలేదు, ఏదో ఇడియం అయి ఉండొచ్చు, నేను కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను కదా, అప్లై చేసి చూడండి. సో ఐడెంటిఫై దట్ ఇడియం, అండర్స్టాండ్ దట్ ఇడియం అండ్ రీడ్ దోస్ సెంటెన్సెస్ వన్స్ అగైన్ వేర్ ఇడియమ్స్ ఆర్ యూజ్డ్. మళ్ళీ ఈ మీనింగ్ పెట్టి చూడండి, అప్పుడు బెటర్ మీనింగ్ వస్తుంది. అండర్స్టాండ్ హౌ ది యూజ్ ఆఫ్ ఇడియమ్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ది క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్. సో క్లాస్లో నేనేం చేస్తానంటే,